ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ జిల్లాలో 179 దుకాణాలకు 7,000కు పైగా దరఖాస్తులు. వెలిగొండ ప్రాజెక్టు పేరుతో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపణ. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు అన్యాయం. కాకినాడలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై మేధో మదన సదస్సు. నకిలీ మద్య నియంత్రణను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం 4 నెలలుగా పనిచేయని కాకినాడ ఎక్సైజ్ రీజనల్ ల్యాబొరేటరీ కేవలం కెమికల్ పరీక్షలను మాత్రమే చేస్తున్న సిబ్బంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మరణించింది. మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా, రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు. ఏపీలో టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారు చేయిస్తున్నారు. మద్యం అక్రమ దందాపై సిబిఐ విచారణ జరిపించాలన్న టీజేఆర్ సుధాకర్ బాబు. కూటమి వచ్చాక 150,000 బెల్ట్ షాపులు పెట్టారు. గ్రామాలు పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారన్న నారాయణ స్వామి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిక. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీసీ బంద్ ప్రశాంతం. కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతల ర్యాలీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం. డివైడర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 11 మందికి గాయాలు. హైదరాబాద్ ల్యాంకో హిల్స్ లో సెక్యూరిటీ గార్డులపై దాడి. నిరసనకు దిగిన భద్రతా గార్డులు, పోలీసుల తీరుపై విమర్శలు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమేనన్న రాజ్నాథ్ సింగ్.